పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. మే 17 నుంచి పెంచినటువంటి ధరలు అమల్లోకి వస్తాయంటూ ప్రకటించింది. తాజాగా భారీగా ఛార్జెస్ని పెంచింది. కనీస ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు మార్చింది. గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయలకు మార్చింది. అంటే కనీస ధరలో 2 రూపాయల పెరుగుదల, గరిష్ట ధరలో 15 రూపాయల వరకు పెరుగుదల అనేది తాజాగా పెంచినటువంటి ధరల పట్టికలకు మనకు కనిపిస్తుంది. ఇక డిస్టెన్స్ మాదిరిగా అక్కడ ఉన్నటువంటి రేట్లు కూడా పెరుగుదల అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెరిగిన ధరలన్నీ కూడా మే 17వ తారీఖు నుంచే పూర్తిగా అమల్లోకి వస్తాయంటూ కూడా తాజాగా ప్రకటించింది. దీని పట్ల ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారీగా మెట్రో ఛార్జీలను పెంచినటువంటి దాని పట్ల ఇప్పటికే కొంత అధికంగా ఉన్నాయి బస్ ఛార్జీలతో పోలిస్తే అనేటువంటి కామెంట్స్ వస్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా మరొకసారి మెట్రో ప్రయాణికులకు ఛార్జీల మోత మోగించినట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అమీర్పేట మెట్రో స్టేషన్ నుంచి. ఎస్ ప్రేమ్, తాజాగా మరొకసారి మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల అక్కడ ప్రయాణికులు ఏమనుకుంటున్నారు? పెంచినటువంటి ధరలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మెట్రోకి సంబంధించి హైదరాబాద్ మెట్రో మరొకసారి ఛార్జీల మోతం మోగించనుంది. రేపటి నుంచి అంటే 17వ తేదీ నుంచి మెట్రో ధరలను వేగంగా పెంచనుంది. దాదాపు ప్రస్తుత రేట్లు కనుక చూస్తే 10 రూపాయల నుంచి దాదాపు సాయంత్రం వరకు అంటే కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 65 రూపాయలు ఉన్న ఛార్జీలను రేపటి నుంచి కనిష్ట ధర 15 రూపాయలు, గరిష్టంగా 75 రూపాయలు అంటే 15 రూపాయలు పెంచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలోనే మెట్రో తెలంగాణ సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రేట్ల పెంపుదలకు సంబంధించి అనేక సార్లు ప్రతిపాదనలు పెట్టినప్పుడు అప్పుడు ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. అయితే ఇందులో భాగంగానే ప్రభుత్వం దగ్గర పెట్టిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది యువకులు ఉన్నారు. మెట్రోను ఆధారం చేసుకొని వారి కాలేజీలు కావచ్చు, చదువుల కోసం, ఇన్స్టిట్యూషన్ కోసం వెళ్ళేవారు కావచ్చు, వారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. భయ్యా చెప్పండి, రేపటి నుంచి మెట్రో ఛార్జీలు ఏ విధంగా అనుకుంటున్నారు? హైదరాబాద్ లో చాలా ట్రాఫిక్ ఉంది. బస్సెస్ లో కంప్లీట్ చేసుకున్నా బస్సెస్ లో వెళ్ళాలంటే టైం చాలా తీసుకుంటుంది. మెట్రో అయితే తక్కువ టైంలో తీసుకుంటుంది. అందులో ప్రైస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. ఈ ఛార్జెస్ పెంచేదాని వల్ల డేకి ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఎక్కువ అయినా కానీ ఒక మంత్లీ ఒక 500,000 వరకు మనం రోజు వెళ్తూ వస్తూ ఉంటాం వల్ల 1000 వరకు మించి అంటే మన బడ్జెట్. ఇప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నాము, మాకు ఒక 7,000 మినిమం మా ఫ్యామిలీ తరఫున వచ్చిన మేము పీజీ కట్టుకొని మళ్ళీ మెట్రోకి స్పెండ్ చేసుకొని మా ఖర్చులు పెట్టుకొని ఒక అప్రాక్స్ 10 అవుతుంది. ఇప్పుడు 1,000 ఎక్కువ అయినా మాకు చాలా బర్డెన్ పడుతుంది. మాకే కాకుండా మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. సో మెట్రో ఛార్జెస్ అనేది తగ్గించకపోయినా అదే లెవెల్లో మెయింటైన్ చేసి మా బడ్జెట్ మేము ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు మా లైఫ్ లీడ్ చేయాలి. మీరు చెప్పండి, ఏంటి మెట్రో ఛార్జీలు రేపటి నుంచి పెరుగుతున్నాయి, మీకు ఎంత భారం అవుతుంది? జనరల్ గా మీ ఆదాయం ఎంత, ఇక్కడ మెట్రోకి అయ్యే ఖర్చు ఎంత? అసలు యాక్చువల్గా మేము స్టూడెంట్స్ ఉన్నా, మేము వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. ఏమంటే మేము ఇక్కడ అమీర్పేట నుండి ఎస్ఆర్ నగర్ వచ్చాము, అక్కడికి 10 రూపీస్, ఇంకా రేపు 15 రూపీస్ వస్తే ఇంక మంత్కి 900 వస్తుంది. యాక్చువల్గా తగ్గిపోయినా పర్వాలేదు, కానీ ఉన్న రేట్లు అట్లా పెడితే కొంచెం బాగుంటుంది. అంటే మొత్తానికి స్టూడెంట్స్ కావచ్చు, చిన్న వ్యాపారులకు కూడా ఇది కొంత ఇబ్బంది. అవును, అంతే కదా. రైట్. అంటే సాయి, మనం నిజానికి చూస్తున్నాం, విద్యార్థులకే కాదు రెగ్యులర్ గా మెట్రోను ఆధారం చేసుకొని వెళ్ళే ప్రయాణికులందరిపైన కూడా ఈ యొక్క భారం పడుతుంది. అంటే ఇప్పటికే మెట్రో దీనికి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ప్రతిపాదనలు పెట్టినప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం మెట్రో ఛార్జీలను పెంచేందుకు మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలను వార్షికంగా ఈ యొక్క మెట్రో ఆదాయాన్ని సమకూరుస్తుంది. అంటే వివిధ రూపాయలుగా ఓవైపు మెట్రోకి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా పిల్లర్స్ పైన వేసే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ప్రకటనలు కావచ్చు, లేదంటే షాపింగ్ మాల్స్ కావచ్చు, మెట్రోలో ఉన్న ప్రతి విధమైన కమర్షియల్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి గణనీయంగా మెట్రో యొక్క ఆదాయం అయితే పెరుగుతుంది. మరోవైపు 1,500 కోట్లు ఇప్పటికే వస్తున్న తరుణంలో గతంతో పోలిస్తే అంటే 2022-23 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం మెట్రో ఆదాయం గణనీయంగా పెరిగిందనే కనిపిస్తుంది. ప్రస్తుతం పెంచే రేట్ల ద్వారా కొంచెం
ప్రయాణికుల పైన ఇబ్బంది, అదేవిధంగా ప్రయాణికుల పైన ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క మెట్రోలో ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారులతో పాటు స్టూడెంట్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. వారందరి పైన కూడా భారం పడే అవకాశం ఉంది. వారందరూ కూడా కోరుతున్నారు ఇప్పటికే ఉన్న ఛార్జీలను ఉంచినట్లుగా ఉంచితే చాలు, మరొకసారి రేట్లు పెంచితే కనుక ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. మనతో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు. సార్, రేపటి నుంచి మెట్రో రేట్లు పెరుగుతున్నాయి, దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇక బస్సు రేట్లు పెంచారు, మళ్ళీ ఇవి కూడా పెంచుతున్నారండి. ఇప్పటికే ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇక్కడ ఇన్ఫోసిస్ వాటిలో తీసేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అందరూ ఎక్కువగా మెట్రోలో ప్రయాణం చేయాలని చాలా కష్టం అవుతుంది. బస్సులో ఇచ్చి లేడీస్ తీసేసి మగవాళ్ళకి సీట్లు లేకుండా కూడా చేస్తారు. ఏదో కన్వీనియంట్ గా ఉందని చెప్పి మెట్రో ఎక్కితే ఇది కూడా చాలా ఇబ్బందిగా అయిపోతుంది. 20-30 జీతగాలు ఎక్కువ ఇది ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అందరూ బస్సు అయితే అంటే నిజానికి బస్సుల్లో ప్రయాణం చేద్దామంటే పురుషులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన 6 హామీల్లో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉండడంతో తెలంగాణలో మొత్తం కూడా హైదరాబాదే కాదు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడ కూడా పురుషులు సీట్లలో కూర్చునే పరిస్థితి లేదు, మొత్తం కూడా నిలబడి వెళ్తున్నారు. ఇప్పుడు కొంత అవకాశం ఉంది, మెట్రోలో మనం ప్రయాణాలు చేస్తూ మెట్రోలో ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, మెట్రోలో కాలేజీకి వెళ్ళొచ్చు అనే ఈ పరిస్థితిలో ఇప్పుడు రేట్లు పెంచడం అనేది కొంత ఆర్థిక భారంగా ప్రతి ఒక్కరు భావిస్తున్న పరిస్థితి. మరోవైపు మెట్రో నిర్వహణలో ఒక గత ఏడాది 2023-24 సంవత్సరానికి సంబంధించి 555 crores మెట్రో నష్టాలు చూపించింది. అంటే మెట్రో నిర్మాణానికి కావచ్చు, మెట్రో మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటిలో కొంత నష్టాలు కూడా ప్రభుత్వానికి మెట్రోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఆ మెట్రో నష్టాలను తగ్గించుకొని లాభాల బాటలో ప్రయాణించాలనేది మెట్రో ఆలోచన అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రజలు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. భయ చెప్పండి, రేపటి నుంచి మెట్రో రేట్లు పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులకు, చిన్న చిన్న ఉద్యోగులకు కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మీరే అనుకుంటున్నారు? నేను మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మామూలు మెట్రో ఛార్జీలు జనరల్ గా రోజుకే మాకు 100 రూపాయల దాకా అవుతుంది. మెట్రోసాగర్ నుంచి 50 వెళ్ళాలి. మళ్ళీ ఆర్టీ ఫీజులు మేము మామూలుగా ఆంధ్రప్రదేశ్ మాది, అక్కడ నుంచి ఇక్కడ ఆర్టీలో ఉంటూ అక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చులు జరుగుతా మామూలుగా నార్మల్ పీపుల్ కి ఇదంతా భారం అవుతుంది. కాబట్టి కొంచెం గవర్నమెంట్ కానీ మెట్రో వాళ్ళు కానీ కొంచెం ఆలోచిస్తూ చేయాలని ఆలోచిస్తుంది. ప్రజలకు మాత్రం ఇది భారంగా అవుతుంది. మిడిల్ క్లాస్ విద్యార్థులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులు, ప్రతి ఒక్కరికి కూడా భారీగానే భావిస్తున్నారు. అయితే మెట్రో మాత్రం వార్షికంగా ఒక 150 కోట్లను టార్గెట్ చేస్తుంది. తన లాభాలలో ఒక 150 కోట్లను, ఇప్పటికే 1500 కోట్ల వార్షిక ఆదాయాన్ని చూపిస్తున్న మెట్రో మరొక 150 కోట్లను పెంచుకునే విధంగా అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క పెంచిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు 10 నుంచి 15 రూపాయల వరకు మెట్రో ప్రతి ప్రయాణికుడి పైన ప్రతిరోజు భారం పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో అది మొత్తానికి ప్రస్తుతం తాజాగా మెట్రో ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రయాణికులు చెప్తున్నటువంటి స్పందన. ఇప్పటికే మెట్రో ఛార్జీలు ఉండడమే ఎక్కువగా ఉన్నాయి, దాన్ని ఇంకా పెంచితే మాకు భారంగా పడుతుందంటూ కూడా చాలామంది సామాన్య ప్రయాణికులందరూ కూడా ఈ యొక్క ధరల పెంపుకు సంబంధించి కొంత పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా పెరిగినటువంటి ధరలో కనీస ధర 10 నుంచి 12 రూపాయలు, గరిష్టంగా 60 నుంచి 75 రూపాయలకి. ఇప్పుడు అంటే లాంగ్ మొత్తం ఇంకా మెట్రో లాస్ట్ ఛార్జెస్ వచ్చి 75 రూపాయలుగా మారబోతుంది. అంతకుముందు 60 రూపాయలుగా ఉండేది. సో 2 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఈ ధరల పెరుగుదల అనేది డిస్టెన్స్ను బట్టి ఇంకా పెరుగుదల కనిపించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.